టాయ్స్ అన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? మీకేం కావాలి? ఐ యామ్ గ్రేట్ టాయ్ మ్యాన్. నాకొక చాలా చిన్న కోరిక ఒకటి ఉంది. ఏంటది? నా డెడ్లీ టాయ్స్ తో నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను. వావ్! ఈ టాయ్స్ ఫ్యాక్టరీ టాయ్స్ అన్ని అమేజింగ్ గా ఉన్నాయి. నేను చెప్పేది కరెక్టే కదా డోడో? ఓరి నాయనో, అద్భుతం! ఈ అన్ని టాయ్స్ తోనే ఆడుకోవాలని చాలా ఆశగా ఉంది, ఏమీ తినకుండా. ఏమీ తినకుండా టాయ్స్ తో ఆడుకుందామని టోడో అంటున్నాడంటే దానికి ఏం అర్థమో తెలుసా? ఈ టాయ్స్ అన్నిటినీ ఒకే ఒక మాటలో చెప్పాలంటే అమేజింగ్. సన్ సిటీలోని ఈ కొత్త టాయ్ ఫ్యాక్టరీకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ టాయ్స్ లోని ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎప్పటికీ విరిగిపోవు, కనుక పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఇప్పుడు డెమో చూడండి. అసలు పగల్లేదు. ఆ టాయ్ ని ఏ మెటల్ తో చేశారు? ఇనుముతో చేసిన నా స్పానరే ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎలా? ఈ కార్ ఎప్పటికీ తుప్పు పట్టనే పట్టదు, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడింది. అద్భుతం! ఈ ఫ్యాక్టరీలో చూసిన టాయ్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి టాయ్స్ అన్ని రెండే మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయి. అద్భుతం కన్నా సూపర్ అయిన అద్భుతం, సూపర్ డూపర్ అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు అద్భుతమైన నట్స్ తింటాను, సరేనా? బ్రహ్మాండం. ఈ టాయ్స్ ని మనం బయట వాళ్ళకు సప్లై చేసినట్టయితే దీని వల్ల మనకి మంచి రాబడి వస్తుంది, మంచి ఆదాయం కూడా వస్తుంది. ఎలా ఉంది? ఈ టోనీ ఇచ్చే పంచికి తట్టుకోలేక పెద్దవాళ్ళు కూడా లొంగిపోయారు తెలుసా. అలాంటప్పుడు ఈ చింటూ టాయ్స్ ఎందుకు పనికిరావనే చెప్పాలి. ఏమీ తెలియకుండా నువ్వు ఆగకు. నేను ఇప్పుడు ముల్లంగి తింటాను. కానీ నాకు క్యారెట్ అంటేనే బాగా ఇష్టం. ఇందులో నీకు ఏదైనా సమస్య ఉందా? టోనీ, చిన్న విషయం కోసం మిగతా వాళ్ళ దగ్గర గొడవకి వెళ్ళడం తప్పు. కిక్కో, నా పంచింగ్ పవర్ ని ఇవాళ నేను నీకు చూపించక తప్పదనుకుంటాను. వావ్! ఈ ఫైటర్ టాయ్స్ చూడడానికి రియల్ గా ఉన్నాయి. అవునవును, రియల్ కన్నా సూపర్ రియల్, వెరీ వెరీ రియల్. నీకొచ్చి తింటాను. అలాగా? అయితే నా పంచింగ్ పవర్ తో నేను దాన్ని అన్రియల్ గా ఎలా మారుస్తానో చూడు. ఏంటిది? ఇవి ఎలా యాక్టివేట్ అయ్యాయి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది, అంటే ఈ టాయ్స్ డేంజరస్ అయినవి. అరే ఏంటిది? టాయ్స్ అన్ని ఏం చేయాలంటే ఒకే మాటలో చెప్పాలంటే స్టాప్. దీన్ని చూస్తుంటే టాయ్స్ ఆర్మీ అటాక్ చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయ్యయ్యో, ఎవరైనా ఏదో ఒకటి చెయ్యండి.
ఈ పిల్లల జోలికొచ్చారంటే దెబ్బకుఠా దొంగల ముఠ. అర్థమైందా బేటా? ఆలస్యం చేయకుండా తొందరగా పోయి పూట. నీకు నాకు టాటా. అద్భుతం సార్, భలే పంచ్ డైలాగ్ చెప్పారు. వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఊ, 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 ఊ. ఆ, ఈ ఫైటర్ కమాండో టాయ్స్ అన్ని ఏవైపోయాయి? చూడ్డానికి వాళ్ళ టాయ్సే, కానీ వాళ్ళ కిక్ పవర్ చాలా పవర్ గా ఉంది. ఈ లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఫైటర్ టాయ్స్ నన్ను మళ్ళీ మళ్ళీ వెనకాల అటాక్ చేస్తున్నాయి. వీళ్ళకి కిక్ తో పాటు ట్రిక్ ని కూడా యూస్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఈ సమస్యని నేను తట్టుకోవాలంటే ఇప్పుడు నేను R7 నుంచి సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడోగా రావాలి. సూపర్ స్పీడో, డెడ్లీ టాయ్స్ సన్ సిటీని అటాక్ చేస్తున్నాయి. మనం వెంటనే సన్ సిటీని కాపాడాలి. కమాన్ కికో, పిల్లల టాయ్స్ ని చూసి మనమేంటి అసలు భయపడ్డాం? నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాను. వాళ్ళంతా కలిసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు కికో. సూపర్ స్పీడో, జెట్ స్పీడ్ ని ఆన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీళ్ళని ఎలా డీల్ చేయాలో వెళ్లే దారిలో మనం ఆలోచిద్దాం. యు ఆర్ రైట్ కికో, నేను ఇప్పుడే నా జెట్ స్పీడ్ ని యాక్టివేట్ చేస్తాను. కికో, ఆ ట్యాంక్స్ మన వైపు దూసుకొని వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 69. ఓకే బడి, ఫార్ములా 16 ని యాక్టివేట్ చేసి వాళ్ళకి ఇప్పుడే తగిన బుద్ధి చెప్తాను, చూస్తుండు. వాళ్ళ బుల్లెట్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి, హై స్పీడ్ లో వస్తున్నాయి. వాటిని మనం గన్తో షూట్ చేయడం చాలా చాలా కష్టం. కికో, ఈ టాయ్స్ బార్ నుంచి తప్పించుకోవాలంటే మనం వేరే ఐడియా వేయాల్సిందే. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో, కానీ ముందు మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి.
ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి కిక్కో. ఆ టాయ్స్ చేతికి దొరికామంటే మన పని అయిపోతుంది. నాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. బట్ ఎలాగైనా సరే ఎదుర్కోవాలి కిక్కో. కిక్కో, ఈ సిచ్యువేషన్ లో ముందుకు వెళ్ళడం కూడా నా వల్ల అస్సలు కాదు. ఇంజన్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 245. ఫెంటాస్టిక్ ఐడియా కిక్కో. ఇప్పుడు చూడు నా వాక్యూమ్ క్లీనర్ తో వాటన్నిటిని ఎలా క్లీన్ చేస్తానో. అన్నిటిని పీస్ పీస్ చేసి నేను విసిరి పారేస్తాను. బాగా చూడు కిక్కో, ఇంకా ఎవరైనా మిగిలిన్నారా? మీకు ధైర్యం ఉంటే రండి తేల్చుకుందాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కిక్కో, ఫైటర్ కమాండ్ టాయ్స్ ని నా వాక్యూమ్ క్లీనర్ ద్వారా లోపలికి రానిచ్చాను కదా, అవన్నీ నా బాడీ లోపలికి వెళ్ళి నా ఇంజిన్ పార్ట్స్ అన్నిటిని పీసులు పీసులుగా చేసి బయటికి విసిరి పారేస్తున్నాయి. ఏదో ఒకటి చేయి కిక్కో. ఇక్కడే సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో వెళ్ళొచ్చు. ఈ టాయ్స్ అన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? Toys, let's play with boys. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? మీకేం కావాలి? I am great toy man. నాకొక చాలా చిన్న కోరిక ఒకటి ఉంది. ఏంటది? నా డెడ్లీ టాయ్స్ తో నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను. ఇందులో నీకు ఏ ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతున్నాను. ఇలా చూడు, నీ డెడ్లీ టాయ్స్ తో లోకాన్ని పాలించాలనుకోవడం చాలా పెద్ద రాంగ్. కానీ నాకు రాంగ్ పని చేయడంలోనే అసలైన మజా ఉంది. బహుశా ఇప్పుడు నీకు ఈ టాయ్ మెన్ తో పెట్టుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాను. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. టాయ్ మ్యాన్ తన టాయ్స్ ని హెలికాప్టర్ లో ఉన్న కన్సోల్ తోనే కంట్రోల్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేయాలి. కుర్ర కుంక, ఇది నువ్వు ఇంట్లో చూసుకునే అద్దం లాంటిది కాదు. నువ్వు దీన్నంత తేలిగ్గా పగలగొట్టడం కుదరదు. ఇది నేనే తయారు చేసుకున్న అల్టిమేట్ స్ట్రాంగ్ గ్లాస్ కవర్. దీన్ని నీలాంటి చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు తలుచుకున్నా కూడా విరగొట్టలేరు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. నాన్న, నువ్వు మరోసారి సాహసం చేయడానికి ప్రయత్నించే ముందు ఒకసారి ఇటువైపు చూడు. ఇక్కడ నువ్వేదైనా గోలుమాలు చేసావంటే అక్కడ అందరూ అయిపోతారు తారుమారు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ని కాపాడాలంటే నేను సరెండర్ అయినట్టు యాక్ట్ చేయాలి. వీళ్ళందరినీ సన్ సిటీలోని సురక్షితమైన జైల్లో బంధించి ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో ఉంచుకుంటాను. కానీ దానికోసం నేను సన్ సిటీలోని లేటెస్ట్ టాయ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి నేను త్వరగా నా పని మొదలు పెట్టాలి. టాయ్ మ్యాన్ టాయ్ అన్నిటినీ చేస్తుంది డిస్ట్రాయ్.
అయ్యో 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 ఆ టాయ్ మ్యాన్ సన్ సిటీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడే. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఆ టాయ్ మ్యాన్ టాయ్ ఫ్యాక్టరీలో నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను అదే ఆలోచిస్తున్నాను, కానీ దానికి ముందు మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. అంటే మనం ఇప్పుడు చేయవలసిన విషయాన్ని రెడ్డి మాటలో చెప్పాలంటే స్మార్ట్ ప్లానింగ్. ఒక ఐడియా ఉంది. సూపర్ స్పీడో, నువ్వు ఒక టాయ్ షేప్ లో బయటికి రా. అప్పుడు ఫైటర్ టాయ్స్ నీ ఇంజిన్ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం చేయరు. నో ప్రాబ్లం కికో, ఐ యామ్ రెడీ. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఎవరికీ తెలియకుండా చెల్లికి బయట వేసిన లాక్ ని లేజర్ తో కట్ చేసేసాయి. ఆ తర్వాత ఆ టాయ్స్ దృష్టి మళ్లించు. ఆ లోపల మేము ఎస్కేప్ అయిపోతాం. ఓకే? ఎస్ బ్రో, ఎలాంటి డౌట్ లేదు, పని పూర్తయినట్టే. సారీ. డోడో, ట్వింకిల్, మీరిద్దరూ మిగతా వాళ్ళని సేఫ్ గా తీసుకెళ్ళండి. నేను సూపర్ స్పీడోకి సాయం చేస్తాను. టాయ్స్ అటాక్ నన్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి, కానీ నా లేజర్ బీమ్ వల్ల వాటికి ఎలాంటి ప్రాబ్లం రావట్లేదే. అయినా ఒకసారి వాటిని స్కాన్ చేసి చూస్తే సరి వీటి బాడీ మెటీరియల్ ఏంటో తెలిసిపోతుంది. కీకో కమెంట్స్ లేకుండా ఎటువంటి యాక్షన్ నేను తీసుకోలేను కదా. కీకో, థ్యాంక్ యూ పార్ట్నర్. థ్యాంక్స్ ఎందుకు చెప్తావు సూపర్ స్పీడో? ఇంతకు ముందు ఎన్నిసార్లు నేను కింద పడకుండా నువ్వు కాపాడావు. ఈసారి ఆ ఛాన్స్ నాకు దొరికింది. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 62 అప్లై చేసి నీ రియల్ షేప్ కి వచ్చేసాయి. ఆ తర్వాత మనం ఎస్కేప్ అవుదాం. ఓకే బడి. కానీ ఈసారి భయపడి పారిపోయేది మనం కాదు, ఆ టాయ్సే భయపడి పారిపోతాయి. ఆ టాయ్స్ మెటీరియల్ ఏంటో స్కాన్ చేసి కనిపెట్టాను. వాటన్నిటిని టోటల్ గా టైటానియం మెటల్ తో తయారు చేశారు. నా అల్ట్రాసోనిక్ సౌండ్స్ తో సెకండ్స్ లో వాటిని నాశనం చేయొచ్చు. వాటికి ఇది గుణపాఠం చెప్పే టైం. మీరంతా నా చేతుల్లో పీస్ పీస్ అయిపోతారు. ఆ హెలికాప్టర్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సరేరా, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ టాయ్ మ్యాన్ కి మంచి గుణపాఠం నేర్పిద్దాం. సరిగ్గా చెప్పావు కికో, వారికి గుణపాఠం నేర్పించాలి. మళ్ళీ అలాంటివి రాకుండా చేయాలి. టాయ్ మ్యాన్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు అనుకుంటాను కికో. టాయ్ మ్యాన్ పారిపోడు, అందరినీ పారిపోయేలా చేస్తాడు. టాయ్ మ్యాన్ టాయ్స్ తో ఎవ్వరూ ఆడుకోలేరు, అవే అందరితోనూ ఆడుకుంటాయి. బుల్లెట్స్. ఇలా చూడు టాయ్ మ్యాన్, మేము నీ టాయ్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసాం. ఇప్పుడు నీకు మంచిదేంటో తెలుసా? నువ్వు మా దగ్గర సరెండర్ అయిపో. ఓ నో కికో, నువ్వు నా ముద్దుల బొమ్మలన్నింటినీ డిస్ట్రాయ్ చేసావా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓహో, నాకు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఒకవేళ నేను భయపడితే ఇక నేను ఓడిపోయినట్టే. టాయ్ మ్యాన్ కోరిక ఏమిటంటే ఈ ప్రపంచాన్నే పాలించాలన్నది. నేను నా కొత్త టాయ్స్ తో ఈ ప్రపంచాన్నే పాలించాలనుకుంటున్నాను. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్.
డోంట్ వరీ కికో, ఆ టాయ్స్ ని కూడా నా అల్ట్రాసానిక్ బీమ్స్ తో వెంటనే నాశనం చేస్తా. ఈ టాయ్స్ నా పాత టాయ్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయినవి, ఎందుకంటే ఈ టాయ్స్ అన్ని ఈ ఫ్యాక్టరీలోనే తయారయ్యాయి. వీటి మీద నీ అటాక్స్ ఎలాంటివైనా సరే ఫలించవు. కానీ వీటి అటాక్ నీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. కికో, ఈ డేంజరస్ ఫైటర్ కమాండింగ్ టాయ్స్ మళ్ళీ నా సిస్టమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. సూపర్ స్పీడ్ త్వరగా ఫార్ములా నంబర్ 54. తగుదనమ్మా అంటూ ఈ టాయ్ మెన్తోనే పెట్టుకున్నావు. చివరికి నీ మొహం పచ్చడై కూర్చున్నావు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 090 ని అప్లై చేయి. ఓకే బడీ. సూపర్ స్పీడ్ ఇప్పుడు ఆటో రిపేర్ మోడ్ లో నేను వేసుకుని ఆ టాయ్ మ్యాన్ ని ఫాలో చేయి. ఓకే ఓకే కికో, యాక్టివేటింగ్ ఆటో రిపేర్ మోడ్. ముందు పెద్ద పెద్ద బ్లాస్ట్లు ఏర్పరుస్తారు, తర్వాత ఈ సిటీని సొంతం చేసుకుంటారు. ఎందుకంటే కర్రతో బుద్ధి చెప్పకుండా ఆవు కూడా పాలు ఇవ్వదు. ఏది ఏవైనా ఇది సన్ సిటీ కదా. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. ఇలాగే వెళ్తే ఆ టాయ్ మ్యాన్ సన్ సిటీ మొత్తం అంతం చేసేస్తాడనుకుంటా. మనం ఏదో ఒకటి చేయాలి. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 325. గ్రేట్ ఐడియా బడీ. ఫార్ములా 325 ని యాక్టివేట్ చేసి టోటల్ సన్ సిటీని క్లీన్ చేస్తాను చూడు. ఇప్పుడు ఆ టాయ్ మ్యాన్ ఏం చేస్తాడో చూద్దాం. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 817 ని యాక్టివేట్ చేసి మిసైల్ తో టాయ్ మ్యాన్ హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేసేసాయి. హెలికాప్టర్ లో మాత్రమేగా గ్లాస్ ఉంది, ఫ్యాన్స్ లో లేదుగా. త్వరగా ఫార్ములా నంబర్ 444. ఓకే డూడ్, కానీ చూసి కొంచెం జాగ్రత్తగా ఆడు. ఓ నో, నా హెలికాప్టర్! ఇప్పుడు నేను నా టాయ్స్ ని ఎలా కంట్రోల్ చేయగలను? నువ్వు ఉన్నావు ఇప్పటి వరకు గాల్లో, కానీ జాజి మల్లో పడ్డావు ఇప్పుడు నా వల్లో. ఏంటి అర్థమైందా? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కికో అండ్ సూపర్ స్పీడో, మీరు మళ్ళీ ఒక విషయాన్ని నిరూపించారు. మీరిద్దరూ ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవరు టచ్ కూడా చేయలేరు. అది నిజమే మేయర్ అంకుల్, కానీ మేమున్నంత వరకు నో టెన్షన్. సూపర్ స్పీడో ఈసారి మంచి గుణపాఠం నేర్పించాలి. ఫార్ములా నంబర్ 63. yes dude, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 63. వెరీ గుడ్. కిక్కో వాళ్ళ టీము ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మొదటి గోలు వేశారు.
గుడ్ మార్నింగ్ అంకుల్స్. మాకు విషయం అర్థం కాలేదు. ఇంత పొద్దున్నే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? ఈ రోజు సన్ సిటీలో జరిగే కార్ సాకర్ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రాక్టీస్ చేయడానికి వచ్చాం. ఒకవేళ మనం అందులో గెలిచామంటే మనకి పెద్ద ట్రాఫీ దొరుకుతుంది, ప్రైజ్ మనీ కూడా దొరుకుతుంది. దాంతో మన సన్ సిటీలో స్కూల్ ని ఓపెన్ చేయొచ్చు. వావ్, దీన్ని రెండే మాటల్లో చెప్పాలంటే చాలా బాగుంది. ఓరి నాయనో, కార్ సాకర్ టోర్నమెంటా? అంటే ఏంటి? కార్ సాకర్ టోర్నమెంట్ లో అందరూ వాళ్ళ బండిల్లో కూర్చుని సాకర్ ఆడుకుంటారు. అంటే కార్స్ ఫుట్బాల్. అంటే చాలా సరదాగా ఉంటుంది అనుకుంటా. అంటే ఫుట్బాల్ లో మనుషులు కాదు, బండులే కిక్ చేయాలి. ఇందులో గోల్ టీమ్ లో ఉన్న గోల్ పోస్ట్ లో గోల్ చేయడానికి ట్రై చేస్తారు. సరిగ్గా చెప్పావు, కానీ ఈ టోర్నమెంట్ నార్మల్ ఫుట్బాల్ తో కాదు. అదిగో అక్కడ ఉంది చూసావా, ఆ పెద్ద ఫుట్బాల్ తోనే ఆడతారు. ఓరే నాయనో, ఇక్కడ ఎంత పెద్ద ఫుట్బాల్ ఉంది. నేను కొంచెం తింటాను. కానీ కికో, నా ఫుల్ పవర్ తో ఈ ఫుట్బాల్ కి నేను కిక్ ఇచ్చానంటే అది స్టేడియం ని బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది. సూపర్ స్పీడో, అందుకోసమే మనం అందరూ ఈ రోజు ప్రాక్టీస్ చేయడానికి వచ్చాము. ఈ రోజు నీ కిక్ ని కంట్రోల్ చేసే ప్రాక్టీసే జరగబోతోంది. ట్వింకిల్, ఇది విజిల్ అండ్ స్పీడ్ గన్. సూపర్ స్పీడో కిక్ స్పీడ్ ని దీంతో మెషర్ చేయి. సూపర్ స్పీడో, పక్కనున్న కొండను చూసి ఈ ఫుట్బాల్ ని కిక్ చేయి. ఓకే ట్వింకిల్, ఇప్పుడు చూడు. లేదు సూపర్ స్పీడో, బాల్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. పవర్ కాస్త తక్కువ చేసి కిక్ చేయి. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే కాన్సంట్రేట్. ఈ విషయం రెండే మాటలో చేయబోతున్నాను. నాన్ స్టాప్ ఈటింగ్. సూపర్ స్పీడో, నీ లోపల పెద్ద పవర్ ఉంది. అందుకు నీ కిక్స్ అంతా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. నువ్వు నీ పవర్స్ ని కంట్రోల్ చేసి కిక్ చేయాల్సింది అవసరం. వెరీ గుడ్ సూపర్ స్పీడో, ఈసారి పవర్ తక్కువగా ఉంది. మౌంటైన్ షేక్ అవ్వలేదు. సపాష్ సూపర్ స్పీడో, ఇప్పుడు నీ పవర్ ని ఇంకాస్త తగ్గించి అదిగో ఆ గోడ మధ్యలో ఒక సర్కిల్ ఉంది కదా, అందులోకి ఆ ఫుట్బాల్ ని కిక్ చేయి. వెరీ గుడ్ సూపర్ స్పీడో, రెండే మాటల్లో ఈ పవర్ ని చెప్పాలంటే ట్రూ పవర్. ఓరి నాయను, సూపర్ స్పీడ్ అక్యురసీ అండ్ పవర్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తోందంటే మ్యాచ్ లో మనం గొప్పగా ఏమి చేయవలసిన అవసరం లేదు అనిపిస్తోంది. అలా కాదు మేయర్ అంకుల్, ఫుట్బాల్ ఒక టీమ్ గేమ్. మనం టీమ్ గా కలిసి ఇందులో ఆడాలి. చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. ఫుట్బాల్ లో ప్లేయర్స్ అందరికీ ఒక కోఆర్డినేషన్ ఉండాలి, అది చాలా ముఖ్యం. చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. మనం అందరం ఒక్కడిగా కలిసి ప్రాక్టీస్ చేద్దాం. సన్ సిటీ కార్ సాకర్ టోర్నమెంట్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు ఈ టోర్నమెంట్ లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా దొరుకుతుంది. ఊరి నాయనో, బహుమతిగా చాలా డబ్బులు ఇస్తానంటున్నారు. నేను కొంచెం తింటాను. ఒకవైపు కిక్కో టీం, దానికి కెప్టెన్ కిక్కో. వాళ్ళతో పాటు ఇప్పుడు బ్లాక్ జీప్ లో ఉన్నది మేయర్. ఇది జెట్పట్ టీం, ఆయనతో పాటు ఆయన జూనియర్ బ్లూ కార్ లో ఉన్నారు. అదే విధంగా టెంపో అన్న తన సాకర్ ప్రతిభను చూపించడానికి హ్యాండీ కార్ ని ఎంచుకున్నారు. అటువైపు పార్టిసిపేట్ చేసేది రాబర్టికా టీం. వాళ్ళు వింతైన ఒక బుల్డోజర్ తో ఆడబోతున్నారు. మీరే చూడండి. కిడ్స్, దిస్ గేమ్ ఇస్ నాట్ ఫర్ యూ. క్విట్ బిహైడ్ అండ్ సీక్. రాబర్టా టీమ్ లో యాంటోనీ, ఆయన నిప్పులు కక్కే వ్యాన్ తోటి ఇక్కడికి ఆడడానికి వచ్చారు.
ఆయనతో పాటు లారెన్స్ అతి వేగంగా గాలిని బయటికి పంపించే ఎస్యూవి బండితో ఆడబోతున్నారు. అంతేకాదండి, చూడండి, ఒక నార్మల్ బండిలో కూర్చుని ఉన్నారు ఆండ్రియా. అయ్యో అయ్యో అయ్యయ్యో కికో, వీళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన కార్లను చూస్తున్నప్పుడు వీళ్ళతో ఆడి మనం ఎలా గెలవగలం? మేయర్ అంకుల్, మనం ఖచ్చితంగా ఆడాలి, గెలిచి కూడా తీరాలి. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ కీకో, బట్ యు సీ, గెలవడానికి కాన్ఫిడెన్స్ తో పాటు టాలెంట్ కూడా చాలా అవసరం అన్న విషయం తెలుసుకో. ఆ టాలెంట్ నీలో కానీ మీ టీంలో కానీ ఎవ్వరికీ లేదు. ఈ మ్యాచ్ లో నా టీమే గెలుస్తుంది. ఆ తర్వాత నేను గెలిచిన డబ్బుతో సన్ సిటీలో స్కూల్ కాదు, ఫ్యాక్టరీని కడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఇటు చూడండి. మీరు చేసే పని ఒకే మాటలో చెప్పాలంటే డిమోటివేట్. మిగతా వాళ్ళని డిమోటివేట్ చేయడం చాలా పెద్ద తప్పు. గెలవడం ఓడిపోవడం మ్యాచ్ లో లేదు, మ్యాచ్ ఫినిష్ అయ్యేటప్పుడే తెలుస్తుంది. రాంగ్ ఫర్ యూ బట్ రైట్ ఫర్ మీ. రాబర్టో చీట్ చేసి కూడా బీట్ చేస్తాడు. ఓడిపోవడానికి గుడ్ లక్ కీకో. వీడంటే ఇలా ఉన్నాడు. ఓడిపోయే వాళ్ళు కూడా గుడ్ లక్ చెప్తారా ఏంటి కికో? సూపర్ స్పీడో, మనం ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచే తీరాలి. ఎందుకంటే సన్ సిటీకి ఒక కొత్త స్కూల్ అవసరం. డోంట్ వరీ కికో, సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ రైట్ ని ఎప్పుడూ గెలవలేదు. అదే, ఈ బళ్ళను చూస్తుంటే ఇవి చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. మమ్మల్ని ఈ గేమ్ లో ఓడిపోకుండా చూడు. డోంట్ వరీ మేయర్ అంకుల్, అలా ఏమీ కాదు. మీరు గేమ్ లో కాన్సంట్రేట్ చేయండి. అయ్యయ్యో అయ్యో, ఏమిటండి ఇది? ఇంత వేగంగా నేను కళ్ళు కూడా మోయలేనే. రెఫరీ అంకుల్, ఇదంతా చీటింగ్. వాళ్ళు విన్ పవర్ ని యూజ్ చేసి కిక్ చేశారు. అది ఫౌల్. చెప్పండి. ఓ, కిక్కో టీం అర్థం చేసుకుని లోగానే రాబర్టో టీం వాళ్ళ మొదటి స్కోర్ చేశారు. రాబర్టో చీట్ చేసి బీట్ చేస్తాడు. కికో, తను చేస్తోంది చీటింగ్. నువ్వు చెప్పావంటే సూపర్ పవర్ ని నేను యూజ్ చేస్తాను. వద్దు సూపర్ స్పీడో, మన సూపర్ పవర్ ని ఎప్పుడు యూజ్ చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. నా బనానా కిక్ సత్తా ఏంటో చూడు. అద్భుతం. రాబర్టో తన బుల్డోజర్ లో ఉన్న 3 చేతుల్ని యూజ్ చేసి అద్భుతమైన గోల్ వేశారు. అయ్యయ్యో, వీళ్ళు ఆడేది ఫుట్బాల్ లేక WWF? నాకు ఏమీ అర్థం కావటం లేదు. రెఫరీ అంకుల్, ఫుట్బాల్ లో ఇలా పని చేయడం తప్పు కదా. ఇక్కడ రెఫరీ నువ్వు కాదు, నేను. కనుక నా డెసిషనే చెల్లుతుంది. ఇప్పుడు జరిగే విషయం ఉంది చూసావా? దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మెగా చీటింగ్. ఈసారి నేను ఇవ్వబోయే భయంకరమైన కిక్ లో ఖచ్చితంగా ఆ బాల్ గోల్ అవుతుంది. కావాలంటే చూస్తూ ఉండు. అంతేకాదు, ఆ ట్రైలర్ ఎంత ట్రై చేసినా బాల్ ని ఆపలేదు. ఏంటి, బాల్ ని కాల్ చేశారా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాబర్టో. రాంగ్ ఫర్ యూ బట్ రైట్ ఫర్ మీ. రాబర్టో చీట్ చేసి బీట్ చేస్తాడు. రేస్క్ మధ్యలో బాల్ ఉన్నట్టుండి కాలిపోవడం వల్ల కొత్త బాల్ ని తీసుకుంటున్నారు. అయ్యయ్యో, వీళ్ళు చాలా దారుణంగా చీటింగ్ చేస్తున్నారు. వేరే దారి లేదు. ఇప్పుడు నేనే రంగంలోకి దిగాలి.
జట్పట్ అండ్ టెంపో అన్న మీరిద్దరు కూడా నా 2 సైడ్లో ఉండి కవర్ చేయండి. దాంతో పాటు నేను ఎలా గోల్ చేస్తానో మీరు చూడండి. మంచి పని చేశారు మేయర్ అంకుల్. త్వరగా బాల్ ని నా వైపు పాస్ చేయండి. లేదు, కుదరదు. ఇప్పుడు నేనే ఒంటరిగా గోల్ చేస్తాను. శబాష్! మేయర్ గోల్ వేసింది నిజమే. అది ఆపోజిట్ గోల్ పోస్ట్ లో కాదు, అది వాళ్ళ గోల్ పోస్ట్ లో. అయ్యయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. మేయర్ అంకుల్, ఇది టీమ్ గేమ్. మనం ఒకే టీమ్ గానే ఆడాలి. సారీ, ఐఎమ్ సారీ కికో. నేను కొంచెం ఆవేశపడ్డాను. మేయర్ అంకిల్, ఎక్సైట్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ తో ఆడడమే ఇక్కడ చాలా చాలా ముఖ్యం, తెలుసుకోండి. అందరూ నేను చెప్పేది బాగా వినండి. బాల్ ని మనం ఒకరికొకరు పాస్ చేసి ఆడబోతున్నాం. అర్థమైందా? ఆపోజిట్ టీం మెంబర్స్ మీ దగ్గరికి వచ్చారంటే దయచేసి బాల్ ని మిగతా వాళ్ళకి పాస్ చేయండి. వెరీ గుడ్. కికో టీము గోల్ వేయడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ రాబర్టా తెలివితేటల ముందు వాళ్ళ ప్రయత్నం ఫలించకుండా పోయింది. గోల్ పోస్ట్ ని ఉన్న చోటు నుంచి జరిపావా? నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. In front of Roberto, no use of your protection wall. ఇప్పుడు నా 3-in-1 కిక్ తడాకాని చూసుకో. రాబర్టో చీట్ చేసి బీట్ చేస్తాడు. ఇప్పుడు వేసిన ఈ గోల్ తోటి మనం స్కోర్ చూద్దాం. 15-0. అంటే రాబర్టా టీం 15 గోళ్లు వేశారు, కిక్కో టీం ఏమో 0. ఇప్పుడు మనం హాఫ్ టైం తర్వాత ఏం జరగబోతోందో చూద్దాం. కిక్కో ఇటు చూడు. రాబర్టో టీం గురించి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి దీన్ని తీశాను. వాళ్ళ టీం ఎప్పుడు చూసినా చీటింగ్ చేసి గెలుస్తున్నారట. అంతేకాకుండా ఆ రెఫరీకి లంచం ఇచ్చి అతన్ని కూడా అతని వైపు లాక్కొని ఆడుతున్నారట. అయ్యో అయ్యయ్యో, ఆల్రెడీ వాళ్ళ బళ్ళు చాలా సూపర్ పవర్ తో పనిచేస్తున్నాయి. రెఫరీ కూడా వాళ్ళకే సపోర్టు. మనం ఈ మ్యాచ్ లో గెలిచేలా లేవే. కికో, నేనేదైతే ఆలోచిస్తున్నానో నువ్వు అదే ఆలోచిస్తున్నావు. అవును సూపర్ స్పీడో, రోబ్రెటో టీం వాళ్ళు పవర్స్ ని యూస్ చేస్తున్నారు. వాళ్ళతో గొడవ పడాలంటే నువ్వు కూడా నీ పవర్స్ ని యూస్ చేయాలి. ఈ డెసిషన్ ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. కరెక్ట్. ఎలాగో సూపర్ పవర్స్ ని యూస్ చేసి వాడు చేస్తున్న చీటింగ్ కి మనం తగిన బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఈ మ్యాచ్ లో దొరికే డబ్బులతోని మనం సన్ సిటీలో కొత్త స్కూల్ ఓపెన్ చేయబోతున్నాం. మంచి విషయానికి నీ పవర్స్ ని యూస్ చేయడం తప్పు కాదు. ముందు ఫార్ములా నంబర్ 554 ని అప్లై చేయి. మన టీం కార్ ని రిపేర్ చేయి. పిల్లలు, నా ముందు మీరు ఎలాంటి పథకం వేసినా అది పని చెయ్యదు. ఎందుకంటే రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. సూపర్ స్పీడో, ఈసారి మంచి గుణపాఠం నేర్పించాలి. ఫార్ములా నంబర్ 63. yes dude, initiating formula number 63.
వెరీ గుడ్. కిక్కో వాళ్ళ టీము ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మొదటి గోలు వేశారు. ఒకే ఒక గోల్ కొట్టినందుకే ఇంత సంతోషమా? లుక్ ఎట్ us. మేము 15 గోల్ స్కోర్ చేశాం. గోల్ 15 అయినా సరే 50 అయినా సరే ప్రారంభించడం మొదలు పెడితే మొదటి నుంచే కదా ప్రారంభించాలి. You are right, but wrong also. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 30. ఆపోజిట్ టీం టోటల్ గా ఫౌల్ మీద ఫౌల్ చేస్తోంది, కానీ రెఫరీ దీన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకని? ఇక్కడేదో మోసం జరుగుతోంది కికో. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఇప్పుడు రెఫరీ కళ్ళని తెరవాలంటే ఆ బాల్ ని ఫ్లేమ్ నుంచి కాపాడి గోల్లో వేయడం కోసం ఫార్ములా నెంబర్ 95 ని యాక్టివేట్ చేసే తీరాలి. గ్రేట్ ఐడియా కికో. ఫార్ములా 95 ని యాక్టివేట్ చేసి ఈ బాల్ కి ఐస్ కంటే విచిత్రమైన లేయర్స్ ఇస్తాను. అప్పుడు ఫ్లేమ్ బాయ్ యొక్క ఫ్లేమ్స్ దాని మీద పడ్డాక బాల్ పర్ఫెక్ట్ అవుతుంది, దాంతో పాటు రెఫరీ మైండ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. నా ఇన్నేళ్ల సర్వీస్ లో ఒక రెఫరీ గోల్ వేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. మొత్తానికి ఈ గోల్ తో కలిసి స్కోర్ ఎంతో తెలుసా? కిక్కో టీం 2, రోబ్లెటా టీం 15. ఇప్పుడు మీ అందరికీ నేను నా SUV హార్న్ తడాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సూపర్ స్పీడో, మనం ఆ గోల్ నుంచి తప్పించుకోవడానికి ఫార్ములా నెంబర్ 666 ని అప్లై చేయాలి. అల్టిమేట్ ఐడియా కికో. ఫార్ములా 666 ని యాక్టివేట్ చేసి నన్ను నేనే మ్యాగ్నెటైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత మొత్తం టీం నన్ను అతుక్కుంటుంది. Now you see my power. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. ఇప్పుడు మనందరి ఫోకస్ ఆ సూపర్ స్పీడో మీదే ఉండాలి. అటాక్ ఫ్రమ్ ద బాల్ డైరెక్షన్స్. వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు సూపర్ స్పీడో. త్వరగా బాల్ ని మేయర్ అంకుల్ వైపు పాస్ చేయి. ఉన్నాయి. ఈ 30 సెకండ్స్ లో ఏ టీం అయితే గోల్ వేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ విన్నర్ అవుతారు. సో అందరూ శ్రద్ధగా చూడండి, కిక్కో టీం గెలుస్తుందా లేక రాబెటో టీం గెలుస్తుందా అని. ఇప్పుడు ఫుల్ రఫ్ అండ్ టఫ్ గేమ్ ఆడండి. మీ మార్గానికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని దారి నుంచి తప్పించండి. ఫైనల్ గోల్ మాత్రం నేనే కొడతాను. రాబెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. కికో, నీ టీంలో మిగిలిన ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా నాకు సారీ చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరు.
ఇప్పుడు మనకి 10 సెకండ్ల టైం ఉంది సూపర్ స్పీడో. డోంట్ వరీ కికో. ఎవ్రీవన్ బ్యాక్ బ్యాక్ కమ్ ఆన్ ఆల్ ఇన్ ద ఫెన్సింగ్ బోర్డ్ హరీ అప్ త్వరగా సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నెంబర్ 8284 D బీటాని యాక్టివేట్ చేయి. ఇప్పుడు ఆ కవర్ కిక్ ని యూస్ చేయాలి. ఓకే బ్రో, ఐల్ డూ మై బెస్ట్. అద్భుతం. కిక్కో టీం ఇంకా సూపర్ స్పీడో చాలా చక్కగా ఆడారు. సన్ సిటీ వారే ఈ కార్ సాకర్ టోర్నమెంట్ లో గెలిచిన వారు. వీళ్ళు ఈ ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. మేము ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ లో దొరికిన ప్రైజ్ మనీతో మేము సన్ సిటీలో ఒక కొత్త స్కూల్ ని కట్టుదాం అనుకుంటున్నాం. అందులో పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. చిన్న పిల్లలకి మాత్రం కాదు, పెద్దవాళ్ళు కూడా చదవని పాఠాలని ఆ స్కూల్లో వాళ్ళు చదువుకోవచ్చు. ఈ గెలుపుకి నా టీమే కారణం. హిప్ 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 హిప్. సూపర్ స్పీడో, ఈ ఎలక్ట్రానిక్ మాన్స్టర్ పాత వస్తువుల వల్ల తయారు చేయబడింది. అందుకు ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కికో. ఇనిషియేటివ్ ఫార్ములా నెంబర్ 666. ఇందులో అసలు వాటరే లేదు. ఇంకో దాన్ని చూద్దాం. ఇందులో కూడా లేదు. త్వరగా సూపర్ స్పీడో, ఆ మాన్స్టర్ వస్తోంది. yes buddy, got it. ఆ మేఘంలో వాటర్ ఉంది. అవును, చేతిలో ఏం పెట్టుకున్నారు? ఓ ఇదా, ఇది నా కొత్త టీవీ. నా పాత టీవీ మీద జగ్గులోని నీళ్లు ఒలిగాయి. అందువల్ల నేను ఈ వాటర్ ప్రూఫ్ టీవీని కొత్తగా కొన్నాను. అది మాత్రమే కాదు, సన్ సిటీలో డిస్కౌంట్ సేల్ ఇస్తున్నారు. ఇదే ఛాన్స్ అని నేను కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ కొన్నాను. సేవింగ్స్ స్నాక్స్ కు దొరుకుతున్నప్పుడు నేను చాలా స్నాక్స్ కొని తింటూ ఉంటాను. స్నాక్స్ అనగానే గుర్తొచ్చింది, కొంచెం తింటాను. కానీ అంకుల్, మీ పాత టీవీ ఇంకా కంప్యూటర్ ని పెట్టుకుని మీరేం చేస్తారు? అరే, దాని గురించి అడుగుతావేమిటి? దాన్ని నేను స్క్రాప్ లో వేసేస్తాను. అదే కొత్తది వచ్చింది కదా, పాత దాన్ని పట్టుకుని వేలాడడం ఎందుకు? నువ్వు దిగులు పడకు కికో. మన సన్ సిటీలో ఉన్న అన్ని అప్లయన్సెస్ కూడా మన సన్ సిటీ బయట ఉన్న డంపింగ్ గ్రౌండ్ లో సేఫ్ గా తీసుకువెళ్లి పడేద్దాం. అది సరే గాని, సాయంకాలం మీరందరూ మా ఇంటికి రండి. మనమందరం కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూద్దాం ఈ కొత్త టీవీలో. కికో, నీ మొహం చూడటానికి ఒక్క మాటలో చెప్పాలంటే వరీడ్ కన్నా చాలా పెద్ద వరీడ్, చాలా చాలా పెద్ద వరీడ్. చెప్పు కికో, ఏంటి విషయం? నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇలా అందరూ వాళ్ళ పాత వస్తువుల్ని డంపింగ్ యార్డ్ లో వేసేసారంటే అవన్నీ కలిపి ఒక రోజు చాలా పెద్ద కుప్ప అయిపోతుంది. మనకది ఆపదా. నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే థాట్ఫుల్. మనుషులు ఈ మధ్య స్వార్థపరులైపోతున్నారు. పని అయిపోగానే ఆ వస్తువుని ఇలా చెత్త కుప్పలో పారేస్తున్నారు. కానీ అలా కాదు. ఇక నుంచి మనుషులు ఎలక్ట్రానిక్స్ ఇక్కడ డంప్ చేయలేరు. ఎలక్ట్రానిక్సే ఆ మనుషుల్ని ఇక్కడ డంప్ చేస్తాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ పడేసేవానికి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఎలక్ట్రానిక్ మ్యాన్.
స్పెషల్ గా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ కోట్ గ్లౌజెస్ లోంచి వచ్చే ఎలక్ట్రానిక్ వేవ్స్ తో నేను ఇక్కడున్న ఈ అన్ని డెడ్ అప్లయన్సెస్ ని ఎనర్జైజ్ చేసి వాటికి జీవం పోయగలను. ఆ తర్వాత వాటిని కంట్రోల్ చేసి వాటితో ఏవైనా చేయించగలను. ఎలక్ట్రానిక్ వేస్ట్లని పాడేసే వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. సిటీలో ఉన్న జనం పాత వస్తువులకి ఏ గతి పట్టిస్తున్నారో వాళ్ళకి కూడా అదే గతి పట్టిస్తాను. పదన ఎలక్ట్రానిక్ వారియర్. అయ్య బాబోయ్, ఈ కొత్త టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది. నా టీవీ! అయ్య బాబోయ్, నేను నా కొత్త కంప్యూటర్ సాయంతో ఒక కొత్త కార్ని డిజైన్ చేయబోతున్నాను. కంప్యూటర్! టోనీ బాస్, మీ కొత్త గేమ్ ని మాకు ఒకసారి ఆడుకోవడానికి ఇవ్వండి. ఇవ్వనంటే ఇవ్వను. ఇది నాది కాబట్టి దీన్ని ఎవరికి ఇవ్వను అంతే. ఎందుకని నా వీడియో గేమ్ ఎగురుకుంటూ వెళ్తోంది? అరే ఏంటిది? అన్ని ఎగురుకుంటూ వెళ్తున్నాయి. నేను కొంచెం తింటాను. ఈ వ్యూ ని ఒకే మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. అవును, ఈ వస్తువులన్నీ ఎగురుతూ ఎక్కడికి వెళ్తున్నాయి? అయ్యయ్యో కిక్కో, నా కంప్యూటర్ అయిన టీవీ కాళ్ళు ఎగిరిపోయాయి. ఏదో ఒకటి చెయ్యి. దీని వెనక ఎవరున్నారని కనిపెట్టాలంటే గాలిలో ఎగురుతూ వెళ్తున్న వీటిని నేను ఫాలో చేయాలి. బాగా విను కిక్కో, దీని వెనుక ఎంత గొప్పవాడు ఉన్నా సరే వాడికి నా తరపున 4 కిక్కలిచ్చుకో. ఏమిటి? అయ్యయ్యో, నా కొత్త టీవీ పోయింది. ఇక నేను ఎలా ఫుట్బాల్ మ్యాచ్ చూడగలను? ఇలా చూడండి మిస్టర్, సన్ సిటీలో ఉన్న ఇళ్లలో నుంచి ఇలా ఎలక్ట్రానిక్ డివైసెస్ ని తీసుకురావడం చాలా పెద్ద తప్పు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే ఈ ఆటని ఆపండి. ఎలక్ట్రానిక్ వేస్ట్లు పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. ఇవన్నీ నీ దృష్టిలో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కానీ నాకు మాత్రం ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు నాకు బిడ్డ లాంటిది. వీటిని మీరు గౌరవించడానికి బదులు చెత్త కుప్పలో పారేస్తున్నారు. అందువల్ల అవి ఎంత బాధపడతాయో ఆలోచించలేకపోతున్నారు. మీరు ఇప్పుడు చెప్పిన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కుప్పల్లో వేయడం చాలా పెద్ద తప్పు. దాన్ని మనం రీసైకిల్ చేసి రీయూజ్ చేయడమే మంచిది. కానీ ఇప్పుడు మీరు చేసే విషయం అది చాలా పెద్ద తప్పు. కికో, నీకు ఏది రాంగ్ అనిపిస్తుందో అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఈ ఫైట్ చేస్తున్నాను. ఇదే మీ నిర్ణయం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ ఆల్సో ఫైట్ ఫర్ రైట్. అలాగా, యు ఫైట్ ఫర్ ద రైట్? అయితే ఇప్పుడే నీ అంతు తేలుస్తాను చూడు. తర్వాత పంపిస్తాను సన్ దగ్గరికి, చూసుకో ఆ సన్ లైట్. అయ్యయ్యో, వాడు కిక్కోని ఫ్రిడ్జ్ లో పెట్టి లాక్ చేసేశాడు. ఆ ఫ్రిడ్జ్ ని సందు దగ్గరికి పంపించేశాడే.
ఇలాంటి చిన్న చోటు లోపల నేను సూపర్ స్పీడోని హెల్ప్కి పిలవలేను. వేరే ఏదైనా చేసి దీని లోపల నుంచి బయటపడాలి. మనం డబుల్ కిక్ ని ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఎలక్ట్రానిక్ మ్యాన్ సన్ సిటీలో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని దొంగలిస్తున్నాడు. మనం వెంటనే వాటిని ఫాలో చేయాలి. ఓకే బడి, ఇప్పుడు నువ్వు నా స్పీడ్ ని చూడు. నన్ను వెంబడిస్తున్నందుకు వీళ్ళకి తగిన శిక్ష విధించాల్సిందే. ఎలక్ట్రానిక్ వేస్ట్లని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఎలక్ట్రానిక్ మ్యాన్. సూపర్ స్పీడో, నీకేం కాలేదుగా? పర్ఫెక్ట్లీ ఫైన్ కీకో. వాడు సడన్ గా అటాక్ చేశాడు. నేను రెడీగా లేను, కానీ ఇప్పుడు చూడు. నీలాంటి వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు. ఇదిగో ఇప్పుడు చూడు. సూపర్ స్పీడో, ఈ కిక్ నుంచి తప్పించుకోవాలంటే ఫార్ములా నంబర్ 77 ని అప్లై చేయి. ఓకే బడి, ఇప్పుడే వెళ్ళి తగిన గుణపాఠం నేర్పిస్తాను. యాక్టివిటీ ఫార్ములా నంబర్ 77. నీకెంత ధైర్యం నా పిల్లల మీదే మిసైల్స్ ప్రయోగిస్తావా? అందుకు తగిన శిక్ష నీకు మాత్రమే కాదు, ఈ మొత్తం సన్ సిటీకే విధిస్తాను. అంతేకాదు, మీ ఇద్దరికి బుద్ధి చెప్పిన తర్వాత నా ఎలక్ట్రానిక్ వారియర్ ఈ సన్ సిటీలో రాజ్యం వెళ్తుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్లని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఎలక్ట్రానిక్ మ్యాన్. కీకో, ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ వెయిట్ చాలా హెవీగా అనిపిస్తోంది. ఇంకో 2 సార్లు ఇదే విధంగా తను అటాక్ చేశాడంటే ఈ సూపర్ స్పీడో పని అయిపోతుంది. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 89. గ్రేట్ ఐడియా కీకో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 89. మనతో పెట్టుకుంటే ఎవరైనా సరే పీస్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మనం ఏం చేద్దాం కీకో? మళ్ళీ ఆ ముక్కలన్నీ ఒక్కటైపోతున్నాయి. సూపర్ స్పీడో, ఈ ఎలక్ట్రానిక్ మాన్స్టర్ పాత వస్తువుల వల్ల తయారు చేయబడింది. అందుకు ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కీకో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 666. ఇందులో అసలు వాటరే లేదు. ఇంకో దాన్ని చూద్దాం. ఇందులో కూడా లేదు. త్వరగా సూపర్ స్పీడో, ఆ మాన్స్టర్ వస్తోంది. ఎస్ బడీ, గాట్ ఇట్. ఆ మేఘంలో వాటర్ ఉంది. పులిపిల్ల అడవిలో కలిసి వెళ్ళింది మేకపిల్లతో. దాన్ని ఎలాగైనా సరే మనం కాపాడాల్సిందే. సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే ఆయనకు ఒక మెసేజ్ అందిందట. ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ తను సృష్టించిన ఎలక్ట్రానిక్ వారియర్స్ తోటి ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలాలనుకుంటున్నాడట. ఆ దాడి సన్ సిటీ నుంచే మొదలు పెట్టబోతున్నాడట. అలాగా? అయితే ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ వస్తువుల్ని అమ్మడానికి తీసుకువెళ్ళలేదా? తన సైన్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి తీసుకువెళ్ళాడా? అవును సూపర్ స్పీడో, కానీ ఈసారి ఎలక్ట్రానిక్ మ్యాన్ వారియర్స్ వస్తే మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. నాకు ఇప్పుడు అర్థమైంది కీకో. నేను రెడీగా ఉన్నాను.
పరిపడి పరిపడి అరే ఏంటిది? ఎలక్ట్రానిక్ మ్యాన్ ఆర్మీతో వచ్చేసినట్టున్నాడే. భయం ఎక్కువైంది, ఆకలి ఎక్కువైంది. నీకొంచెం తింటాను. నేనిప్పుడు ఈ ఎలక్ట్రానిక్ వారియర్స్ ఆర్మీ సహాయంతో ఈ మొత్తం ప్రపంచాన్ని ఇయ్యాలతాను. ఇంతవరకు ఈ మనుషులు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బానిసల్లా చూశారు కదా, కానీ ఇక నుంచి ఈ ఎలక్ట్రానిక్ గూడ్సే మనుషుల్ని బానిసల్ని చేస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. ఎలక్ట్రానిక్ మ్యాన్, నేను నీతో ఆఖరిసారి చెప్తున్నాను, ప్రజలకి ఇబ్బంది తెచ్చేలా ఏ విషయాలు చేయకూడదు. జనం గురించి బాధపడడం అలా ఉంచు. ఇప్పుడు నీ గురించి నువ్వు బాధపడడం మొదలుపెట్టు కీకో. నువ్వు నా ఒక చిన్న సోల్జర్ని ఓడించావు కదా, అందుకని నువ్వు చాలా పెద్ద వీరుణ్ణని అనుకుంటున్నావా? ధైర్యం ఉంటే ఇదిగో వీటితో తలపడు చూద్దాం. సూపర్ స్పీడో, అంతా రెడీగా ఉందా? నేను వాడిని తీసుకురావచ్చా? అంతే, జస్ట్ 2 minutes. కాసేపు నా టాలెంట్ చూపించి తర్వాత తీసుకొస్తాను. వీడికి కాసేపు ఆట చూపించే ఐడియా దొరికింది. కికో, ఐఎమ్ రెడీ. అందరినీ సన్ సిటీలో ఉన్న జూకీ పార్క్స్ కి తీసుకురా. ఓకే సూపర్ స్పీడో. కికో, నేను వచ్చేసాను. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరు. అందరినీ బాగా ఉతికి ఆరేశాను. ఇప్పుడు చూడు, గతంలో జరిగినట్లుగా ఎలక్ట్రానిక్ మాన్స్టర్స్ అన్ని మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. దాంతో వీటి కథ అంతమైపోతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు చూడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. కికో, నా ఈ కొత్త అప్డేటెడ్ ఎలక్ట్రానిక్ వారియర్స్ మీద నీ పాత ఫార్ములాస్ అస్సలు పని చెయ్యవు. ఎందుకంటే ఈ అన్ని అప్లయన్సెస్ అప్డేటెడ్ అండ్ వాటర్ ప్రూఫ్ తో తయారు చేయబడ్డవి. అందువల్ల వీటి మీద నీటి ప్రభావం ఎంత మాత్రమూ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి సూపర్ స్పీడో? వీళ్ళని ఇక్కడి నుంచి చాలా దూరం తీసుకువెళ్దాం. అక్కడికి వెళ్ళి వీళ్ళ సంగతి చూద్దాం. ఈ రోజు మొత్తం సన్ సిటీ అంతా చూస్తుంది నా ఎలక్ట్రానిక్ వారియర్స్ కికోని, సూపర్ స్పీడోని బెదరగొట్టి ఈ ఊరంతా ఎలా తరిమి తరిమి కొడతాయో. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 77. ఓకే బ్రో. కికో, ఈ మాన్స్టర్స్ అన్ని మనం అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏదో ఒక సొల్యూషన్ చెప్పు. ఈ మాన్స్టర్స్ ని అప్లయన్సెస్ ద్వారా చేశారు, కానీ అప్లయన్సెస్ ఇనుముతో చేయబడినవి. సో నాకు తెలిసి ఫార్ములా నంబర్ 88 వర్కౌట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 88. ఇప్పుడు చూడు బడి, నా మ్యాగ్నెటిక్ వేవ్స్ ని యూజ్ చేసి అన్నిటినీ అంతం చేస్తాను. అప్పటికీ బుద్ధి రాదు. ఫైనలీ మన ఐడియా వర్కౌట్ అయింది సూపర్ స్పీడో. కరెక్ట్ గా చెప్పావు కికో. ఈ ఐడియా చాలా బాగా పనిచేసింది, కానీ దానివల్ల నాకే ప్రయోజనం ఉంది. ఎందుకంటే 10 వారియర్స్ సత్తా ఒక వారియర్ లోనే ఉంది.
నేను తయారు చేసిన ఈ సూపర్ స్ట్రాంగ్ వారియర్ కికో ఈ సూపర్ స్పీడోతో పాటు మొత్తం సన్ సిటీనే ఒక పట్టు పడుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు చూడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. కీకో, ఆ మాన్స్టర్ కొట్టే దెబ్బల్ని ఎక్కువసేపు భరించడం నా వల్ల కానే కాదు. ఏదో ఒక మార్గం చూడు. సూపర్ స్పీడు, ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ ఒక విచిత్రమైన జాకెట్ వేసుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఎల్ఈడి లైట్ ఆర్తో వెలుగుతోంది. నాకు తెలిసి ఆ జాకెట్ ద్వారానే ఎలక్ట్రానిక్ మాన్స్టర్స్ ని ఎనర్జీ ఇంకా కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు ఒక పంచే సూపర్ స్పీడు, నువ్వు ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేయి. అంత లోపల నేను ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ ఏం చేయాలో ఆలోచిస్తాను. ఓకే బ్రో, కానీ చూసి జాగ్రత్తగా ఏం చేయాలి. కికో, ఈ రోజు నీకు బాగా అర్థం అవుతుంది ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్ తో పెట్టుకుంటే తన గొయ్యని తనే తవ్వుకున్నట్టు అని. ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు చూడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. సూపర్ స్పీడు, ఫార్ములా నంబర్ 1, 2, 3. ఆల్ రైట్ డూడ్. ఇదే ఎలక్ట్రానిక్ మ్యాన్, ఇప్పుడు నీ మాన్స్టర్ కి సరైన గుణపాఠం నేర్పిస్తాను చూడు. ఇక్కడే ఉండి దాన్ని ఎంజాయ్ చేయి. మీరందరూ చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడు నేను నా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తో ఏం చేస్తారో. సూపర్ స్పీడు, ఫార్ములా నంబర్ 44. ఇప్పుడు నేను నా సూపర్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. వాడు వేసుకున్న ఆ జాకెట్ ని మనం చింపేయాలి. నా జాకెట్! పరిగెడుతూ అందరికి చుక్కలు చూపించిన నిన్ను ఎలాగైనా సరే పట్టుకున్నాం చూసావా? అంటే సార్ క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే నువ్వు జైలుకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని. జైలు హీట్ గా ఉంటుంది, జాకెట్ అవసరం ఉండదు. సో యు ఆర్ అండర్ అరెస్ట్. మేయర్ అంకుల్, ఇక మీద మన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మనమే కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడే ఎలక్ట్రానిక్ మ్యాన్ లాగా ఆ వస్తువుల్ని ఎవరు తప్పుగా యూజ్ చేయరు. అద్భుతం కికో, ఇప్పుడు నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇకపై నేను సన్ సిటీలో ఒక కొత్త రూల్ పెట్టబోతున్నాను. ఎటువంటి పాత వస్తువైనా సరే ఫుల్ గా డ్యామేజ్ అవ్వనంత వరకు దాన్ని రిపేర్ చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటూనే ఉండాలి. మేయర్ సార్, దాంతో పాటు ఇంకో రూల్ కూడా పెట్టండి. ఏ వస్తువైనా సరే డిస్కౌంట్ లో ఇస్తున్నారు కదా అని కళ్ళు మూసుకుని కొనేయకండి. ఆ తర్వాత అందరూ కూడా మనలాగే మోసపోతారు. అంతేకాదు ఏ వస్తువుని కూడా డిస్కౌంట్ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదు.